హాయ్ హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇదైతే మన ఇంతకు ముందటి వీడియోలో నేను మీకు చెప్పినా కదా, అప్పుడైతే గణేశుడు అయితే అది ఆఫ్ చేసారు అని చెప్పేసి ఈ వీడియోలో అయితే కంపల్సరీగా మీకోసం పోయి తీసాను వీడియోని అయితే. సో చూసేయండి. మీరైతే మస్తు అంటే మస్తున్నాడు. గణేశుడేమో బొట్టు పెడుతున్నాడు, శివపార్వతులేమో లేచి మరి ఆశీర్వాదం ఇస్తున్నారు. ఇక సుబ్రహ్మణ్య స్వామి అయితే కొంచెం అయితే ఫాస్ట్ ఫార్వర్డ్ అయితే చేసిన. ఇందులోనైతే కనిపిస్తాడు శివపార్వతులు లేచి కూర్చునేది. ఎందుకంటే మనకు అది స్లో మూమెంట్ ఉంటుంది కాబట్టి మనకైతే అంత ఏర్పడదు కాబట్టి అట్లా ఫాస్ట్ ఫార్వర్డ్ చేసిన. చలో ఇంకా మనం నెక్స్ట్ అయితే మహాదేవి దగ్గరికి అయితే వచ్చేసినాం. పోచమ్మ కమాన్ దగ్గర ఉంటుంది. ఈడనైతే వీళ్ళు ప్రతిసారిలాగానే వెరైటీగా మన గణేశుడు అయితే మన ఎగ్జిబిషన్లో ఉన్నట్లు చైర్స్ అనేవి తిరుగుతూ ఉంటాయి, అందులోనైతే కూర్చున్నాడు. ఇంకా ఇంకోటి ఏంటంటే ఇక్కడ మన చిన్నపిల్లలను కూడా ఎక్కించి అయితే దింపుతున్నారు. మస్తు అంటే మస్తు ఉన్నది. వీళ్ళైతే ప్రతిసారి వెరైటీ తీసుకొస్తారు, యూనిక్ అట్లా తీసుకొస్తారు. లాస్ట్ టైం కూడా వినాయకుడు అనేది గాలిలో ఎగిరేటట్లు తీసుకొచ్చారు. ఈసారి కూడా వేరే లెవెల్ దగ్గర తీసుకొచ్చారు. మస్తు అంటే మస్తు. చిన్నపిల్లలకైతే కంపల్సరీ అయితే ఒక్కసారన్నా పోయి చూపించండి. ఇంకోటి అయితే కాత్యాయని యూత్ అని చెప్పేసి నల్లపోచమ్మకు పోయే రోడ్లో ఉంటుంది. ఈడనైతే మస్తు వేసారు. చిన్నపిల్లలకైతే మస్తు అంటే మస్తు ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ మన గణేశుని అయితే బర్త్డే థీమ్లో తీసుకొచ్చారు. అంటే వినాయకుడు అనేది కేక్ కటింగ్ కానీ చుట్టుపక్కల ఉన్న పిల్లలని ప్రతి ఒక్కరు మనం ఎట్లయితే చిన్నపిల్లల బర్త్డే సెలబ్రేట్ చేస్తామో అట్లనే తీసుకొచ్చారు. వినాయకుడిని అయితే మస్తుంది. ఇక నెక్స్ట్ మనము సూర్య దగ్గరికి అయితే వచ్చేసినాం. ఇదైతే మనకు ఇటు దయానంద్ నగర్లోనైతే ఉంటుంది. పక్కకెళ్ళి ఉంటుంది ఫన్నీ బాయ్స్ యూత్ అని చెప్పేసి, ఇది కూడా వస్తుంది. అయితే యువ దగ్గరికి అయితే వచ్చేసినాం. ఏడనైతే మస్తు అయిపోయింది. మొత్తం డెకరేషన్ అయితే పనులు అయితే మొత్తం అయిపోయినాయి. మస్తు ఉంది గణేశుడు అయితే. వేరే లెవెల్ తీసుకొచ్చి వీళ్ళైతే ప్రతిసారి ఆర్మూర్లో బ్లాస్ట్ చేసినట్లుగా ఈసారి కూడా వేస్తారనుకుంటున్నాను నేనైతే. మస్తు అంటే మస్తు వేస్తారు ప్రతిసారి. చలో ఇంకా మనమైతే విజయ్ యూత్ దగ్గరికి అయితే వచ్చేసినాం. వీడియోనైతే మస్తు అంటే మస్తు సెటప్ వేసారు. ఇక మనం అట్లా లోపలికి వెళ్ళిపోతే మాత్రం వాడనైతే డెకరేషన్ అయితే మస్తు చేసారు. లాస్ట్ ఇయర్ కంటే మస్తు చేసారు అయితే డెకరేషన్ అయితే. ఈడ ఇక మన గణపతి అయితే ఎట్లుంటా అంటే సేమ్ అయోధ్యలో ఉన్న రాముల్లాగానైతే చేసారు గణపతిని. మస్తు ఉండే. ఆడ డెకరేషన్ కూడా హైలైట్ చేసి. నెక్స్ట్ వచ్చేసి మనం ఇక్కడ లక్ష్మీ యూత్ దగ్గరికి అయితే వచ్చేసినాం. ఇక్కడ డెకరేషన్ సింపుల్గా చేసిన. ఇక మనం ఇది కింది బజార్కి అయితే వచ్చేసినాం. ఈడనైతే మన ఏఆర్ డెకరేషన్ వాళ్ళైతే చేసారు. మస్తు చేశారు. ఈ ఎంట్రన్స్ అట్లా లోపల పోగానే మన
శివుడికి అభిషేకం అయితే జరుగుతుంది ఈడనైతే వస్తుంది ఈడ కూడా. ఇక్కడ మనకు హైలైట్ ఏంటంటే ఇక్కడ వినాయకుని అనేది ఒక ఇంట్లో ఉంటుంది. కాకపోతే మనం బయటకి చూస్తే మాత్రం ఎట్లుంటుంది అంటే షెడ్లు వేసినట్లయితే ఉంటుంది. కాకపోతే అట్లయితే ఉండదు. ఈ వినాయకుడిని అయితే ఇంట్లోనైతే పెడతారు వీళ్ళు. ఇక మనం నెక్స్ట్ వచ్చేసి అట్లనే ముందుకు వెళ్తూ ఉంటే మనకి ఇక్కడ ఈగల్ చూత అని చెప్పేసి ఉంటుంది. ఈడ కూడా సింపుల్గా మస్తు చేశారు. వినాయకుడు చిన్న అయినా సరే కానీ మస్తు అయితే మస్తు ఉంది ఈడనైతే. ఇక ఇది మన గోల్బంగ్లా పోకుండా ముందు రైట్ సైడ్లో వస్తుంది. సందులో ఉంటుంది నక్షత్ర పటేల్ చూత అని చెప్పేసి. వీడు కూడా మస్తుగా సింపుల్ అని అయితే బాగుంది వినాయకుడు అయితే. ఇక ఇది ఇంకోటి అయితే మనకు శివసేన యూత్ దగ్గర అయితే ఉన్నాం ఇప్పుడు ప్రజెంట్ అయితే. ఈడనైతే పూర్తి అయిపోయింది. డెకరేషన్ పనులు అయితే అన్నీ పూర్తి అయిపోయినాయి. ప్రతిసారి బాలాపూర్ విగ్రహంలా అయితే తీసుకొస్తారు. ఈసారి కూడా సేమ్ అంటే సేమ్ తీసుకొచ్చారు బాలాపూర్ గణపతి లెక్క. ఇక మనం నెక్స్ట్ అయితే పాత బస్ స్టాండ్లో అయితే ఉన్నాం. ఇదైతే శ్రీరామ్ యూత్ అని చెప్పేసి ఈడ కూడా మస్తున్న గణపతి. ఇక వీళ్ళందరూ అయితే మనకు తెలిసిందే కదా, ఇక కెమెరా అవి పట్టుకొని కనిపిస్తే ఇక అన్న యూట్యూబ్ వేదా విదా అని అడుగుతూ ఉంటారు. ఇక గల్లీలో భరత్ యూత్ అని చెప్పేసి ఏడైతే మస్తున్నది. ఒక్కసారి చూసేసరికి అయితే నేనైతే నిజంగానే ఆకులతో తయారు చేసిరేమో అనుకున్నా. విగ్రహం కూడా మొత్తం ఆకులతోటి రెడీ చేసింది అయితే ఉన్నది. ఇక మనం జెట్ స్పీడ్లో రాజరామనగర్ కాలనీకి అయితే వచ్చేసినాం. హరిద్ర యూత్ అని చెప్పేసి ఆడికైతే వచ్చేసినాం. లైటింగ్ అవి అయితే మస్తు అంటే మస్తు సెట్ చేసి పెట్టారు ఈడనైతే. లాస్ట్కు ఇదైతే పెరికిట్లు ఉంటుంది గల్లీ బాయ్స్ యూత్ అని చెప్పేసి ఏడికైతే వచ్చేసినాం. వెంటనే మనము తెలిసిందే మనమైతే రాత్రిపూట వెళ్తామంటే అందరు పడుకున్నాక వెళ్తాం. ఇక ఈడ కూడా అదే పరిస్థితి అయిపోయింది. మనం కూడా వచ్చేసరికి ప్రతి ఒక్కరు అందరు పడుకొని ఉన్నారు. ఈడనైతే వినాయకుడు అయితే హైలైట్ ఉంది. అంటే ఎట్లుందంటే మన పార్వతమ్మ ఒడిలో ఎత్తుకున్నట్లు అవుతుంది. సేమ్ అంటే సేమ్ ఉంది వినాయకుడు అయితే. మస్తు అనిపించింది నాకైతే. డెకరేషన్ కూడా హైలైట్ చేసారు. ఏంటంటే డెకరేషన్ అయితే వీళ్ళు వేసుకున్నారట, యూత్ వాళ్ళు వేసుకున్నారట. చలో ఇంకా ఇదండి పార్ట్ 2. ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ ఫ్రెండ్స్. ఒకటైతే వీడియో అప్లోడ్ చేసిన నిజామాబాద్, ఒకసారి అయితే వీలైతే వెళ్ళైతే చూడండి.